నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్. బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం. ఆరు 600 మంది ఉద్యోగులను తొలగించిన యాపిల్ కంపెనీ. పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టీడీపీ శ్రేణులు స్పీడ్ పెంచాలని, ఫ్యాన్ తుక్కు అయిపోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా సైకో అనలేదని ఇప్పుడు ఎందుకు అంటున్నామో ఆలోచించాలని అన్నారు. టీడీపీ సభలో సైకో పాట పెడితే ప్రజలు ఉత్సాహంగా డాన్స్ చేయడం చూస్తుంటే వారిలో ఎంత ఆవేశం ఉందో అర్థమవుతుందని చంద్రబాబు వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు 2 బటన్లు నొక్కాలని, ఒక బటన్ సైకిల్ పై వెంకటరాజు కోసం నొక్కాలని, మరో బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి కోసం కమలం గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు. మీరు నొక్కే బటన్ తో ఉత్తుత్తి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దామని వ్యాఖ్యానించారు. ఈ సీఎం ఎంత మోసం చేస్తాడంటే అన్ని నంగనచ్చి కబుర్లు చెబుతాడు. మొదట సిద్ధం అన్నాడు, ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నాడు. ఒక్కో మీటింగ్ కు 1500 బస్సులు. వీళ్ల అబ్బసొమ్మ, ఈ రాష్ట్రం వీళ్ల తాత జాగీరా. మనుషులకు డబ్బులిచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయించి మత్తులో ముంచి వాళ్ళని మీటింగు తీసుకొస్తున్నారు. అవునా కాదా? రాకపోతే పెన్షన్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నారు. మీ తాత సొత్త ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని అన్నారు. ఇప్పుడు మేము సిద్ధమన్నారు. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు. వీళ్ళ అబ్బసొమ్ము ఇవన్నీ. వీళ్ళ తాత జాగీరి రాష్ట్రం. మనుషులందరినీ డబ్బులిచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయిపించి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తున్నారు. పెన్షన్ ఇవ్వరంటే వాళ్ళ తాత సొత్తు. నేను అనుకుంటే నీకు ఒక్కడికి పెన్షన్ వచ్చేదా? ఒకటే చెప్తున్నా, ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం తమిళ అవునా కాదా? ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. గోపాలపురం గట్టిగా కేకేసి తినపడేది పోలవరం. అవునా కాదా? ఇక్కడే కాలువ పోతా ఉందా లేదా? పోలవరం కాలువ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు. పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 టీఎంసీ నీళ్లు వాడుకుంటే
ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫర్కేషన్లో పెట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటి అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014లో నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మల్లేశమన్న గారికి, గౌరవనీయులు జడ్పీ చైర్మన్ సందీప్ గారు, మరి వేదిక మీద ఉన్న, మీరు పర్మిషన్ ఇస్తే పేర్లు తీసుకోకుండా స్టార్ట్ చేస్తా, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా ఈ వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా భువనగిరి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఈరోజు మనందరం ఒక స్ఫూర్తితో ముందుకు కదలాల్సిన సందర్భం. 2014లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయితే లోక్సభలో మనం గెలిపించుకున్నామో, ఇప్పుడు ఈ 2024లో కూడా మనందరం కూడా కట్టుగట్టి జట్టుగట్టి గట్టిగా పనిచేస్తే గులాబీ జెండాను ఖచ్చితంగా ఎగిరేసేటువంటి అవకాశం ఉంది. మనకు ఒక 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజులు మనం గట్టిగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా భువనగిరి మనం సీటు గెలవగలుగుతాం. ఇవాళ ఒక విషయం ప్రజలకు క్లారిటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని. అమెరికాకు చెందిన బహుళజాతి టెక్ కంపెనీ యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారు, స్మార్ట్ వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కు తెలియజేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ విభాగం కుపెర్టినో 8 వేర్వేరు రిపోర్టుల ద్వారా విషయాన్ని తెలియజేసింది. వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రోగ్రామ్ కు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఉద్యోగులను తొలగించే కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీకి తప్పనిసరిగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే యాపిల్ కంపెనీ సమాచారం తెలియజేసింది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ప్రధాన కార్యాలయంలో 371 మంది ఉద్యోగులను తొలగించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలు శాటిలైట్ ఆఫీసులలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమయ్యారని తెలిపాయి. మరికొంతమందిని వేరు టీంలలోకి పంపించారు. అయితే తాజా నిర్ణయంతో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే అంశంపై స్పందించేందుకు యాపిల్ ప్రతినిధి నిరాకరించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో కార్లు, స్మార్ట్ వాచ్ ప్రాజెక్టుల నిలిపివేత ప్రక్రియను యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రాజెక్టుల వ్యయాలు, నిర్వహణ సవాళ్లపై ఆందోళన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తొలిసారి ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు మరొకరిని బలి తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం చింతల మానేపల్లి మండలం బూరేపల్లి సమీపంలో మిరపకాయలేరుతున్న అల్లూరి శంకర్ 55ను తొండంతో కొట్టి చంపిన ఏనుగు 24 గంటలు కూడా గడవక ముందే నిన్న తెల్లవారుజామున పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు కారు పోసన్న 65ను తొక్కి చంపేసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళుతున్న ఆయనపై ఏనుగు ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది. వరుస ఘటనలతో జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద 3 గంటల పాటు బైఠాయించి పోసన్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ వేణు బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును బంధించేందుకు మహారాష్ట్ర నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. అలాగే ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శివారు ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అలుముకుంది. ప్రజలకు త్రాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు త్రాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం నాగార్జున సాగర్ లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంకులు పడి కోతులు చనిపోయిన నీళ్లు తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో దోచుకుని ఢిల్లీకి ముడుపులు పంపేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ బిజీగా ఉందని ఆరోపించారు. ఇప్పటికే గ్రామాల్లో త్రాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సాగుకి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేత కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకు రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్, కౌన్సిలర్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇప్పుడు కట్ చేసి లైన్ మారుతుంది. ఇక్కడ నుంచి వస్తే మంచిగా వస్తుంది కదా. కాలనీ వాళ్ళు రేట్లు వేసుకొస్తారు అలా కాకుండా మొత్తం క్లోజ్ అయిన తర్వాత కోతులు కొంచెం బొక్క వేసుకొని అవి కొంచెం దీన్ని క్లీన్ చేసేస్తాం. ఇది కూడా ప్రభుత్వం మున్సిపాలిటీ మంత్రి భయం మనం చెప్తే మనకు అర్థం కాదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఘట్కేసర్ పోలీసులు ఘనపూర్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, అలాగే ఓటరు తమ ఓటు హక్కును ఎవరికి భయపడకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ నిర్వహించిన ఘట్కేసర్ పోలీసులు ఘట్కేసర్ మున్సిపాల్లో ప్రతి కాలనీ, ఘన్పూర్ గ్రామంలోని ప్రతి గల్లీలో పోలీసులు కవర్ చేస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ సాయిదులు, క్రైమ్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు అశోక్, రాము, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన సీన్ ఉన్నారు దగ్గర బొక్కబాయ్ కాదు బొక్కబాయ్ వణకం. సార్ ఇది
నిజామాబాద్ జిల్లా మాకూర్ మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు జై శ్రీరామ్ అనకూడదు అంటున్నారు. అది సరైనది కాదు. హిందువులు కలిసి లేకుంటేనే దాడులు జరుగుతున్నాయని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బెంగాల్, కాశ్మీర్లను ఉదహరించారు. ఏ రాజకీయ నాయకుడైనా శ్రీరామును తిడితే రాళ్లతో కొట్టాలని ఆయన అన్నారు. ఆలయాలను కట్టుకోవడమే కాదు, ఆలయాలను పరిరక్షించుకోవడం కూడా ముఖ్యమే అన్నారు. ఏ ఒక్క నా కొడుకు ఇతర మతస్థుల గురించి మాట్లాడరు, కానీ హిందువుల గురించి మాత్రం మాట్లాడతారు అంటూ ఆవేశంగా అన్నారు. అవసరమైతే రజాకర్ సినిమా చూడండి, అందులో ఎలాంటి సంఘటనలు ఉన్నాయో, ఎలాంటి బాధలను హిందువులు అనుభవించారు అంటూ మాట్లాడారు. అదే సందర్భంలో కొందరు గ్రామస్తులు కల్పించుకుని ఇది దైవ కార్యం, ఇక్కడ సందర్భానికి తగ్గట్లు మాట్లాడండి, రాజకీయాలు వద్దు అంటుండగానే మరికొందరు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వివాదం మొదలైంది. సమయానికి పోలీసు సిబ్బంది కల్పించుకుని అందరినీ శాంతింపజేశారు. పాకిస్తాన్ లో చంపేసిండ్రు మేము ఒకటి లేకపోతే, ఆఫ్ఘనిస్తాన్ లో చంపేసిండ్రు మేము ఒకటి లేకపోతే, కాశ్మీర్ లో చంపేసిండ్రు మమ్మల్ని ఒకటి లేకపోతే, వెస్ట్ బెంగాల్ లో చంపేసిండ్రు మేము జై శ్రీరామ్ అనకపోతే. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడు మన రాముని తిట్టిన, మన దేవుళ్ళని తిట్టిన మీకు తగిన విధంగా శాస్త్రి ఏ రకంగా చేస్తారు. అవసరమైతే రాళ్లతో కొట్టి సంపండి కొడుకులని. వేరే మాత్రం ఒక్క నా కొడుకు అన్నాడు అనడా, మీకు దమ్ము ధైర్యం కొడుకురా. మా రాముడు అంటే బాధ, మా సీతమ్మ తల్లి అంటే బాధ, మా కృష్ణుడు అంటే బాధ, మా వెంకటేశ్వర స్వామి బాధ. ఎందుకురా మీకు? ఒక్క నా కొడుకులారా, ఒక్కడిగా నుండే ఇతర మతస్థులు ఒకరు చూద్దాం. కాబట్టి మీరు చెప్తున్నారు, వీలైతే రజాకర్షణ జంజరాలు ఎట్లా వచ్చారు, బొట్టు ఎట్లా తెప్పారు, మంగళసూత్రం ఎట్లా తెప్పారు, బతుకమ్మలు ఎట్లా ఆడించారు. మళ్ళా వస్తున్నది, మళ్ళా రజాకర్ణ కొడుకు మళ్ళా పుట్టిన ఊరుకొకడు. కాబట్టి దయచేసి గుళ్ళు కట్టుకోవడం కాదు, గుళ్ళు కాపాడుకోవడం కూడా నేర్చుకోండి. ఈ రోజు గుడి ఎందుకు ఇంత పవిత్రంగా ఉన్నారు? మన దేవుడు, మన ధర్మం, మన గుడి, మన మాకులు అన్నమే కాదు. మన బతికెళ్ళినప్పుడు అన్నం ఏం చేస్తాం, మన బతికెళ్ళినప్పుడు ఇల్లు ఏం చేసుకుంటాం, మన బతికెళ్ళినప్పుడు పొలాలు ఏం చేసుకుంటాం, మన బతికెళ్ళినప్పుడు దాసరాలు ప్రార్థన ఏం చేసుకుంటాం. పొట్టు లేదు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని గ్రీన్ బెల్ట్ ఏరియాలోని అక్రమ కట్టడాలన్నీ రామగుండం కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అందుకు ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఎన్టీపీసీ ఆదివారం మార్కెట్ ముందు ఖాళీ స్థలంలో షాపులను వేసుకోవడానికి అనుమతినిస్తూ ఆ స్థలాన్ని చదును చేసి చిరు వ్యాపారులకు అప్పచెప్పింది. దీంతో చిరు వ్యాపారులు ఆ స్థలంలో తమ వ్యాపారాలను నడుపుకోవడానికి పూనుకోగా ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ యాజమాన్యం ఆదివారం మార్కెట్ కు అడ్డుగోడ పెట్టడంతో కొత్త తలనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని చిరు వ్యాపారాలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే ఫోన్లు ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడటానికి యత్నించగా లైన్లోకి రాకపోవడంతో అడ్డుగోడను కూల్చివేయండి అంటూ చిరు వ్యాపారులకు తెలుపుతూ అక్కడే నిలబడి ఎన్టీపీసీ యాజమాన్యం కట్టిన అడ్డుగోడను కూల్చివేయించారు. కాగా స్థలాన్ని కేటాయించిన వారు కరెంట్ సౌకర్యం, నీడ సౌకర్యం కూడా కల్పించాలని చిరు వ్యాపారులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏం చెప్తారు? ఆయన ఏం చెప్పిపోతాడు? ఎక్కడ ఉంటావు? చెప్పని చెప్పింది కదా ఇప్పుడు.
ఒక దారి ఉంది, ఒక మొత్తం 5 ఉండే అన్న, మొత్తం అరే మంచిగా ఒక్కటే ఇస్తారు, మీరు 2-3 వేసుకుంటే ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మొత్తం ఖజానాలోని 13,000 కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి 3వ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడగగా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్ తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది. ఈ రోజు వాలంటీర్లు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారిని ప్రలోభాలకు గురి చేస్తారని ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోని ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయలేని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తుందని, వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, వారి సొంత మీడియా అయినటువంటి TV9, సాక్షి టీవీ వంటి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్ లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతి పత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వవద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగింది. ఆ సెక్రటరీస్ తెల్లారకుండా అక్కడికి తెచ్చి పొద్దుటే పెన్షన్లు పంచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. నిజంగా వీళ్ళ శక్తుంటే, బ్యాంకుల్లో డబ్బులుంటే అదే పని చేతురు కదా. 30వ తారీఖున డ్రా చేతురు. ఇప్పుడున్న ఏదైతే ప్రచురణ ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగును. ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటే చెప్తాను. మరిపాక అనే గ్రామం ఉంది మన మండలంలో. 350 పెన్షన్లు ఉన్నాయి. ఆ 350 పెన్షన్లకి 7 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని వస్తాయండి? 50 వస్తాయి ఒక్కొక్కరికి. నిజంగా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి ఆ సెక్రటరీ ఆజమాయిషీలో 7 పంపిణీ చేస్తే ఇంటింటికి గంటలో పంచి వస్తారు. 50 కుటుంబాలకి కూడా, 50 మందికి కూడా.
దీన్ని కేవలం రాజకీయ ప్రయోజనం కోసం రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని చేకూర్చుకోవడం కోసం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఈ రకంగా గ్లోబల్ ప్రచారంతో చంద్రబాబు నాయుడిని న్యూనతపరచడానికి చేసేటటువంటి కార్యక్రమం ఇది తెలుగుదేశం పార్టీ మీద బుర్రజల్లుతున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. డబ్బులు లేవని ఏదైతే నేను చెప్పానో ఇది నా మాట కాదు. ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను ప్రత్యక్షంగా వినిపిస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగంపేట స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ ఫంక్షనరీస్కి డబ్బులు రెడీగా వచ్చాయా, ఇప్పుడు వస్తాయి, నిన్నొచ్చాయా, మొన్నొచ్చాయా, అసలు ఉన్నాయా, ఇప్పటికి ఇచ్చారా అన్నదాన్ని మీరు అడగండి. చాలు వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇవాళ టీవీ నేను పెద్ద గ్లోబల్ ప్రచారం చేసేస్తుంది. అక్కడ రకరకాలు ఎవరెవరితో ఏదో తీసేసుకొని పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంక సాక్షి అయితే అసలు అర్థం పద్ధం లేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం, మీడియా ప్రపంచం. ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా ఒడిగట్టారో నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి, వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ వస్తుంది? వాస్తవం అంటే చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ గారు, చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ గారు ఎలక్షన్ కమిషన్ పెట్టుంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్. బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం. 600 మంది ఉద్యోగులను తొలగించిన యాపిల్ కంపెనీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.